మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ని వేధించి చంపిన వీళ్ళు మాస్క్ ఇవ్వలేనటువంటి ఆ రోజు ప్రభుత్వం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మెడికల్ కాలేజీల గురించి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 1400 కోట్ల రూపాయలని తీసుకోవడానికి ఆ కాలేజీలు 100% కాంట్రాక్టులతో పర్సెంటేజ్ తీసుకున్నటువంటి వీళ్ళు కాలేజీలు నిర్మించామని అపోహలు చెప్తా ఉన్నారు. దళితుల మీద, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి కుట్ర భావాజాలంతో దళితులు రెచ్చగొట్టేటువంటి విధానం. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయనటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అయ్యన్న పాత్రుడు నియోజకవర్గానికి ఎందుకు పోతున్నాడంటే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయిన తర్వాత అసెంబ్లీలోకి రావడానికి భయపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయ్యన్న పాత్రుడు నియోజకవర్గానికి పోతే ఏమన్నా అసెంబ్లీలోకి రాణిస్తాడనే, లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తాడనే? ప్రతిపక్ష హోదా అడుక్కోవడానికి నర్సీపట్నం పోతాన్నావా? నేను 16-17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానని చెప్తాను, ఎందుకు నర్సీపట్నమే పోతాన్నావు? గతంలో ప్రతిపక్ష నేతగా పరిశ్రమలకు సంబంధించి సమ్మెట్ జరుగుతా అంటే విశాఖపట్నంలో లాండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయడానికి ఆందోళన చేశావు. ఈరోజు మహిళా ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు జరుగుతూ ఉన్నాయి విశాఖపట్నంలో. ఏదో ఒక విధంగా రాష్ట్రంలో అలజడు సృష్టించి ఇక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి ప్రపంచానికి చూపించి పెట్టుబడులు రాకుండా చేసే ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి గతం నుంచి ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఆర్డీటీ విషయంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి, కేంద్ర హోంమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. స్వయంగా యువనేత నారా లోకేష్ గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఎంపీ గారిని, తర్వాత రామ్మోహన్ నాయుడు గారిని, ఎంపీ కాకినాడ రాజ్యసభ సభ్యున్ని కేవలం ఆర్డీటీకి సంబంధించిన పని అయ్యేంత వరకు పరిశీలించాలి, పెద్దలతో మాట్లాడాలని నియమించడం జరిగింది. నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆర్డీటీ అనంతపూర్ ఉమ్మడి జిల్లాలోనే కాదు రాయలసీమ జిల్లాలో పేద ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సంస్థ. ఆ సంస్థకి అండగా ఉంటామని చెప్పి ప్రజాప్రతినిధులైన మాకు చెప్పడం జరిగింది, మాంచు ఫెర్రర్ గారికి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు అందరం కలిసి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. ఇది 21-22 నుంచి ఉన్నటువంటి సమస్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీని గురించి పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ సమస్య వచ్చింది. అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం పట్టించుకుంటే ఆ సేవలు ఆగేటివి కాదు. అయినా కూటమి ప్రభుత్వానికి ఆర్డీటీ పట్ల చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా త్వరలో ఆర్డీటీ పట్ల ఒక వారం 10 రోజుల్లో శుభవార్తనిద్దారు.